చిరంజీవితో పెట్టుకుంటే వాళ్ళకి సినిమాలు రాకుండా చేస్తారు, డైరెక్టర్లనైనా హీరోలనైనా. ఏమైంది సార్, హీరో ఉదయ్ కిరణ్ సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఫోన్ చేసి సినిమాలు లేకుండా చేశారు, తెలీదా ప్రజలకి? సూపర్ గుడ్ సినిమా ఎందుకు ఆగిపోయింది? ఉదయ్ కిరణ్ది ఒక ఫోన్ కొడితే చాలు ఆపేండ్రా అంటే ఆపేవాలి. చిరంజీవి మళ్ళీ నీకు డేట్లు ఇవ్వడు, చిరంజీవి ఫ్యామిలీ డేట్లు ఇవ్వరు. ఎన్ని రాజకీయాలు? అతను బతుకుంటే ఆ మచ్చ ఉంటుంది కదా, అసలు సినిమా ఫీల్డ్లో ఉండకూడదు. ఉంటే నేను సీతయ్య సినిమాకి షూటింగ్లో ఉన్నాను సార్. ఆ నిశ్చితార్థం రోజు గొడవ అయింది కదా, అది హరికృష్ణ నేను ఇద్దరం మాట్లాడుకున్నాం. అనంతపూర్లో ఉన్నాం మేము అప్పుడు. సీతయ్య సినిమాకి గొడవ అయింది, అప్పటికే మాకు ఇంటిమేషన్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్, శ్రీకాంత్ వీళ్ళందరూ ప్రహారీ గోడ నుంచి బయట అవ్వకూడదు అది ఇది అనేసి పెద్ద గొడవ అయింది, పేపర్లో కూడా వచ్చింది కదా. ఆ రోజు నుండి ఆ అబ్బాయికి నరకం, ఆ రోజు నుండి నరకం ఆ అబ్బాయికి. మన ఎవరు నాగబాబు కూడా సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఫోన్ చేశాడని ఇండస్ట్రీ మొత్తం కోడే కూసింది కదా. సినిమాలు అంటూ వాడు సినిమాలు ఎవడెవడున్నాడు వెనక్కి వచ్చాడు, తీయకూడదు. ఎంత దారుణం! వీళ్ళతో మంచిగా ఉంటే మనిషి బ్రతకాలి, మంచిగా లేకపోతే మనిషి చచ్చిపోయేంతవరకు వదలరా. ఎవరికి తెలుసు సార్, ప్రజలందరికీ తెలుసు. ఉదయ్ కిరణ్ చావుకి మెగా ఫ్యామిలీ కారణం ఉంటుంది. ఒక విధంగా ఆ అబ్బాయి మానసికంగానే కదా ఉరేసుకున్నాడు. మరి మానసికంగా ఉరేసుకునే అంత స్టేజ్కి రావడానికి కారణాలు ఆ అబ్బాయికి సినిమాలు లేవు, ఇంట్లో ఒంటరితనం. మరి నేను ఎలా చెప్పేది, అది ప్రజలకే తెలుసు. బిజీ హీరోగా ఉండే వ్యక్తి 0 వరకు వచ్చిందంటే కొంతవరకు అటు కూడా ఉండాలి, ఉండక తప్పదు కదా. కొత్తగా మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు, పెళ్ళి, భార్య, మానసికం, సినిమా వాళ్ళు కలవరు. సార్ ఒక్కరోజు సినిమా ప్రపంచంలో సార్ ఏ హీరో అయినా సినిమాలు లేకపోతే చచ్చిపోయిన శవంతో సమానం సార్. వాడికి ఏ హీరో అంటే మేమంటే ఏదో డ్యాన్సులు నేర్పించుకుంటాం, 4 ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటాం. హీరో ఏం పెట్టుకుంటాడు సార్? వాడికి ఒక ఇమేజ్ ఉంటుంది. ఉదయ్ కిరణ్ ఏంటి పిచ్చోళ్ళలాగా అయిపోయాడు. సినిమా ఉన్నంత వరకే రంగుల ప్రపంచం. అలాంటి రంగుల ప్రపంచంలో వన్ ఆఫ్ ది హీరో, సూపర్ డూపర్ హిట్లు, లేడీస్ ఫ్యాన్స్ ఎంత ఉన్నారో ఆ అబ్బాయి అలా అయిపోవడానికి కారణం సినిమాలు లేకపోవడం కారణం. చిరంజీవి వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి నిశ్చితార్థం అన్నీ పెట్టుకున్నారుగా. ఎప్పుడైతే నిశ్చితార్థం క్యాన్సిల్ చేయించే అంత స్టేజ్కి వచ్చేసేటప్పటికి ఆ అబ్బాయికి సినిమాలు లేవు. సరే, చిరంజీవి ఫ్యామిలీ ఎవరికి ఫోన్ చేయలేదు, ఎవరిని రెచ్చగొట్టలేదు. ఎట్టబోతాయి సార్ అతని సినిమాలు? ఏదో ఒక చిన్న సినిమా అన్నా చేసుకుని అంతవరకు పెద్ద హీరోగా ఉన్నాడు. ఒకసారి ఆలోచిస్తాం, ఎన్టీ రామారావు గారిని ఎన్నుపోటు పొడవడానికి కారణం లక్ష్మీపార్వతిని అడ్డం పెట్టుకున్నారు. లేకపోతే ఆ సింహం కుంగిపోదు, కొడుకులు కూడా అడ్డం పెట్టారు. అలాగనే ఉదయ్ కిరణ్ సినిమాలు ఆగిపోవడానికి కారణం చిరంజీవి కూతుర్ని నిశ్చితార్థం వరకు అయిపోయి పెళ్ళి అయి ఉంటే ఆ అబ్బాయి రూట్ ఇంకోటి ఉండేది. చూస్తాను తీసేటప్పటికి ఈ మచ్చ ఎట్లా పోవాలి? వీడు వెలుగులో ఉన్నాడు అనుకో, ఇక వస్తూ ఉంటాయి. అసలు వీడు కనపడకపోతే చంపేశారని నేను అనట్లేదు. వాడు ఆ బిడ్డ కారణాలు ఏంటంటే మానసికంగా కుంగిపోయాడు. అది ఏంటనేది ప్రజలందరికీ తెలుసు. ఆ కుంగిపోవడంతో